ప్రియ క్రైస్తవ జనాంగమా, మీ అందరికీ ప్రభునా పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక ఆత్మీయ గీతం పాడుకుందాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన. మనల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవస్తోత్రం నాయన, గత వారం నుంచి ఇప్పటి వరకు కూడా మీ యొక్క సన్నిధిలో ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. కాపుదలు బట్టి వందనాలు చేస్తున్నాం ప్రభా. దేవా, వాక్యాన్ని ధ్యానించినట్టుగా నాతో మాట్లాడిన ప్రభా. దేవా, సమస్తంగా చెడ శక్తిని ఏసునామని గద్దించున్నాం. ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్నారో వారి కుటుంబాన్ని దీవించండి. సమస్త మీ అంతాలకు అర్పించండి. త్వరరాండి మా ప్రభును మా రక్షకుడు ఏమిటి యేసు క్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్య ఆశ్రమ్ గారు, షారోన్ రోజ్ ఉన్నారు. అదేవిధంగా నా కుమార్తె మసి స్వర్ణ మన మధ్య ఉంది. వారిరువురు కూడా ఒక ఆత్మీయ గీతాన్ని, ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తున్నారు. సన్నతించెదను ఎల్లప్పుడూ, సన్నతించెదను ఎల్లప్పుడూ, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, సన్నతించెదను ఎల్లప్పుడూ, సన్నతించెదను ఎల్లప్పుడూ. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. శ్రమలన్నిటిలో నాతో నుండి, శ్రమలన్నిటిలో నాతో నుండి చేరదీసి నన్ను ఆదరించే, ఆరాధించెదనెల్లప్పుడూ, సన్నతించెదను ఎల్లప్పుడూ, సన్నతించెదను ఎల్లప్పుడూ. జీవితమంతా పాడుచుందును నీ వేళలకు ఓ ప్రభువా, జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా, నా ఆయుష్కాలమంతా
సన్నతించెదను ఎల్లప్పుడూ సన్నతించెదను ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి సన్నతించెదను ఎల్లప్పుడూ సన్నతించెదను ఎల్లప్పుడూ. చక్కటి ఆత్మీయ గీతం పాడినటువంటి షారోను మా శిష్యునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనలు 107. కీర్తనలు 107 9. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథం 107 అధ్యాయము 9వ వచనం. ఏలి అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ఆశిస్తారు, ఎవరైతే ఆశగల ప్రాణం ఉంటుందో, ఎవరికైతే వారి యొక్క ఆశని తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మరి ఇక్కడ తృప్తిపరచి ఉన్నాడు అంటే ఆయన భవిష్యత్తులో తృప్తిపరచడానికి కాదు, గతంలో తృప్తిపరిచాడు, ఇప్పుడు తృప్తిపరుస్తున్నాడు. భవిష్యత్తులో కూడా ఎవరైతే ఆశిస్తారో, మరి ఏ ప్రాణం అయితే ఆశ ఉంటుందో ఆ ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే ఆకలి కొనిన వారి ప్రాణం మేలుతో నింపి ఉన్నాడు. ఆయన మేలు చేసే దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు ఆయన ప్రశస్త రక్తాన్ని చిందించిన దేవుడు. మనం ఆయనతో ఉండాలని, పరలోకంలో ఆయనతో నిత్యము సంతోషించాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి మరి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కలువరి శిలువపై ఆయన ప్రాణం పెట్టాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, తల ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ముక్క మీద ఉమ్మేయించుకున్నాడు, అధికారుల ముందు నుంచున్నాడు, ఆఖరి రక్త పొట్టు వరకు మన కొరకు చిందించి చనిపోయి సమాజేవ తిరిగి లేచినాడు. ఆయన ఇదంతా ఎందుకు చేసినాడంటే మనందరం కూడా ఆయనతో పాటు రక్షణ కార్యం చేసి. కాబట్టి ఎవరైతే అయ్యా నాకు నువ్వు కావాలి, ఏసయ్యా నువ్వు నాకు కావాలని ఎవరై ప్రాణమైతే ఆశిస్తారు, ఏసయ్యా నువ్వు లేకపోతే నేను బతకలేను అని ఏసైని ఎవరైతే ప్రేమిస్తారో వారందరి ఎద్దుకు ఆయన వచ్చి ఆయనతో నివాసం చేస్తారు. అయితే మనం 4 పాయింట్లు చూసుకుందాం. దేనికోసం ఆశిస్తే దేవుడు తృప్తిపరుస్తాడు. మరి యెషయా గ్రంథము 26వ అధ్యాయం, యెషయా 26 8-9. యెహోవా నీ తీర్పుల మార్గము నీ వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాం. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది.
రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకములకు రాగా లోక నివాసం నీతిని నేర్చుకున్నాను. మరి ఇక్కడ మా ప్రాణము నీ నామమును నీ స్మరణ ఆశించుచున్నది. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయితే దేని కొరకు ఆశిస్తే తృప్తిపరుస్తాడు. ఇక్కడ యెషయా భక్తుడు ఏమన్నాడంటే నీ నామాన్ని, మరి మొదటి వచనం చూసినట్లయితే 26 మొదటి వచనం, ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. అంటే యూదా దేశస్తులు, ఇజ్రాయేలీలు ఏమంటారంట? దేని కొరకు ఆశిస్తారంట? నీ నామాన్ని స్మరించటానికి ఆశిస్తూ ఉంటాను. అంటే యేసయ్య నామం శక్తిగల నామం, యేసయ్య నామం సాటి లేని నామం, యేసయ్య నామం దయగల నామం, మరి యేసయ్య నామం మరి బలమైన నామం అని ఈ రకంగా ప్రభు నామాన్ని స్మరించేవారుగా ఉంటారు. మరి ఎవరైతే ప్రభు నామాన్ని స్మరిస్తారు, ఎవరైతే ప్రభు కొరకు మరి ఆశ కొంటారు, కనిపెట్టుకుంటారు, వారందరి ప్రాణాన్ని, వారందరి ఆశని తృప్తిపరిచేవాడుగా ఉంటారు. మరి ఆయన బలమైన నామం, ఆయన సాటి లేని నామం, ఆయన శక్తిగల నామం అని స్మరించుకుంటున్నప్పుడు ఆయన గొప్పతనాన్ని ఆయన మనకి బయలుపరిచేవాడుగా ఉంటాడు. మనం ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్మరించుకునేవాడుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే మరి యేసయ్యని స్మరించుకోవటం అంటే ఆయన స్తుతించటమే, ఆయన్ని ఆరాధించటమే, ఆయన్ని కొనియాడటమే, ఆయన గురించి పాటలు పాడటమే. కాబట్టి నిత్యము ఆయన స్మరించుకుంటూ ఉన్నప్పుడు మనకి శక్తి అనేది వస్తుంది, జయం అనేది కలుగుతుంది. ఆయన నామంలో జయం ఉంది. మనం ఆయన నామాన్ని స్మరించుకోవడానికి బదులుగా మన యొక్క బలహీనతల్ని, మన యొక్క అపజయాల్ని, మన యొక్క శత్రువుని మనం స్మరించుకుంటా ఉంటే మనం ఇంకా బలహీనం అయిపోతాం, మనం ఇంకా శక్తిహీనం అయిపోతాం. కాబట్టి దేవుని నామంలో శక్తి ఉంది కాబట్టి ఆయన నామాన్ని మనం స్మరించుకునే వారంగా ఉందాం. కాబట్టి మొట్టమొదటి పాయింట్, ఆయన నామాన్ని మనం స్మరించుకునే వారంగా ఉండాలి. ఆయన నామాన్ని స్మరించుకోవాలనే ఆశ ఉండాలి. ఆయన నామంలో శక్తి ఉందని, ఆ శక్తిని చూడాలని, ఆ శక్తిని అనుభవించాలని ఆశ ఉండాలి. అప్పుడు మనకి జయం అనేది వస్తుంది, అపజయం అనేది కలుగదు. మరి రెండో పాయింట్ చూసుకుందాం. కీర్తన 42 1. కీర్తన 42 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను అని ఇక్కడ మరి దావీదు రాసిన కీర్తన కాదు, కానీ ఇది కోరహ కుమారులు రచించినది. మరి దావీదు కూడా ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడ్డాడు. ఆయన యొక్క మందిర ద్వారమునంతా ఉన్నా పర్వాలేదు, నేను మందిరంలో వచ్చి ముందు సీట్లో ఫ్రంట్ సీట్లో కూర్చోవాలనే కోరుకోట్లా. నాకు మందిరంలో స్థలం
లేకపోతే నేను గడప దగ్గరైనా ఉంటా, ఒక వాచ్మెన్ డ్యూటీ నేను చేస్తా. దేవుని మందిరాన్ని దావీదు మాల అంతగా ప్రేమించినాడు. మరి ఇక్కడ కోరహు కుమారులు ఏమంటున్నారంటే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. మరి రెండో లైన్ చూసినట్టయితే, నా ప్రాణం ఆశపడుచున్నది. దేవుడు కావాలి నాకు ఈ లోకం అక్కర్లేదు. లోకాశ, శరీరాశ, నేత్రాశ. లోకస్తులు లోకాన్ని ప్రేమిస్తారు, ఆశిస్తారు. లోకంలో ఏదో దొరుకుతుంది. మరి అందులో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది. అంటే శరీరాన్ని అందంగా పెట్టుకోవాలి. ఎవడైనా చూస్తే ఆ పోయి అంత అందంగా ఉంది ఈ అమ్మాయి అనుకోవాలి. దానికోసం మంచి మంచి బట్టలు వేసుకుంటారు, మంచి మంచి మేకప్లు వేసుకుంటారు, బ్యూటీ పార్లర్కి వెళ్తారు. ఎందుకంటే నా శరీరం అందంగా కనిపించాలి. కానీ ఇక్కడ కోరహు కుమారులు ఏమంటున్నారంటే, దేవుని కొరకు ఆశపడచ్చు. నన్ను దేవుడు చూడాలి, నా హృదయం బాగుండాలి, నా హృదయంలో ఏ కల్మషం ఉండొద్దు అని దేవుని కొరకు ఆశపడే వాళ్ళు ఇటువంటి ఆశ కలిగి ఉంటారు. లోకస్తులు ఏం చేస్తారంటే పై రూపాన్ని మంచిగా ఉంచుకోవాలని చూస్తారు. మరి దేవుని పిల్లలు ఏం చేస్తారంటే, నా హృదయం యేసయ్య ముందు మంచిగుండా, నేను దేవునికి పరిశుద్ధంగా కనపడాలి, నేను దేవునికి నీతిగా కనపడాలి, నాలో అబద్ధం ఉండొద్దు, మోసం ఉండొద్దు, అసత్యం ఉండొద్దు, మరి కుళ్ళు ఉండొద్దు, అసూయ ఉండొద్దు, కుశిసం ఉండొద్దు, ద్వేషం ఉండొద్దు, కోపం ఉండొద్దు అని దేవుని ఆశించే వాళ్ళు కోరుకుంటారు. అందుకనే కోరహు కుమారులు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. డబ్బు కోసం ఆశపడట్లా, ఉద్యోగం కోసం ఆశపడట్లా, లే ఇంకేదో పదవి కావాలి, లేకపోతే నాకు ఇల్లు కావాలి, నాకు అందం కావాలి, ఇవన్నిటి గురించి ఆలోచించట్లా. దేవుని కొరకు ఆశపడుచున్నది. మరి కోరహు, ఇక్కడ కోరహు కుమారుల పేరు రాయబడలేదు. యాక్చువల్గా కోరహు దేవుని ఉగ్రతకు గురయ్యాడు. మరి భూమిని ఎర్రబిడిచినప్పుడు కోరహు ఆయన సంవిధికులందరూ, ఆయనతో పాటు చేరిన వాళ్ళందరూ కూడా భూకంపం వచ్చి ఆ భూమిని ఎర్రబిడిచినప్పుడు లోపలికి వాళ్ళు దిగిపోయారు. అయితే కోరహు యొక్క కుమారులు, వాళ్ళకి దేవుని ఉగ్రత రాలేదు. ఎందుకంటే వారు దేవుణ్ణి ప్రేమించారు, దేవుని కొరకు ఆశపడ్డారు. వారు ఇంకా దేవుని కొరకు ఆశపడుచున్నారు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదనో, నేను దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని సన్నిధి అంటే మనం మోకాలు వేసి కూర్చుంటే అదే దేవుని సన్నిధి, మనం బైబిల్ పట్టుకొని కూర్చుంటే అదే దేవుని సన్నిధి, మనం ప్రార్థన చేస్తే అదే దేవుని సన్నిధి, మనం కీర్తనలు పాడితే స్తుతిస్తే అదే దేవుని సన్నిధి. కాబట్టి వీళ్ళు దేవుని సన్నిధిని ప్రేమించారు కోరహు కుమారులు. వారు ఇంకా ఏమన్నారు, నేను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనపడాలి, నేను ఎప్పుడు వాక్యాన్ని చదవాలి, నేను ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించాలి, నేను ఎప్పుడు స్తుతించాలి, ప్రార్థించాలి, ఆరాధించాలని కోరహు కుమారులు ఆశపడుతున్నారు. మరి ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచుకోడు కాదు. నీకు అటువంటి ఆశ ఉంటే దేవుడు నీకు సమయాన్ని ఇస్తాడు, ఆయన సన్నిధిలో కూర్చునే సమయాన్ని ఇస్తాడు. మరి పరమగీతంలో ఉంది, నీ స్వరము నాకు వినబడనిమ్ము, బండ సందులో ఎగురున పావురమా, నీ స్వరం నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. మన స్వరం వినపడాలంటే ప్రార్థన చేయాలి, మన ముఖం కనపడాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి. మరి ఇవన్నీ లేకుండా మాకు దేవుని సన్నిధి వద్దు, మాకు వాక్యం వద్దు, మాకు పాటలు వద్దు, మాకు కీర్తనలు వద్దు, మాకు ఆరాధన ఉంటే చాలు. యాక్చువల్గా సాతానుడు వర్షిప్ లీడర్ అంట, సాతానుగాడు వర్షిప్ లీడర్. మరి మనము దేవుని ఆరాధిస్తున్నామంటే మన దృష్టి దేవుని మీద ఉండాలి. సాతానుగాడి దృష్టి దేవుని మీద లేదు. వాడు ఆరాధన చేస్తున్నాడు కానీ
వాడి దృష్టి పదవి మీద ఉంది, దేవుడి స్థానంలో నేను కూర్చోవాలా. కాబట్టి మనం దేవుని ఆరాధించేటప్పుడు మనం దేవుడిని గొప్పతనాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన మన కొరకు రక్షణ మార్గం ఎట్లా ఏర్పాటు చేశాడు, ఆయన మన కొరకు సిలువలో ఏ విధంగా చనిపోయాడు, ఆయన ఆకరత్తుడు ఎట్లా చిందించి ఈ మనం ఫోకస్ చేసుకొని యేసయ్యా నువ్వెంత మంచి దేవుడు అయ్యా, నువ్వెంత కనికరం గల దేవుడు అయ్యా, మేము నరకానికి పోకూడదని. యాక్చువల్గా నరకం అనేది సాతాను కోసం దేవుడు ఏర్పాటు చేసినాడు, సాతాను అంశాల కోసం దేవుడు ఏర్పాటు చేసినాడు. మరి సాతాను అంశం కోసం ఏర్పాటు చేసినప్పుడు సాతాను గారు వాక్యం చెప్తే మరి ఇంకా దేవుడు నరకంలో ఎందుకు పడేస్తాడు? అంటే సాతాను గారు వాక్యం చెప్పినా కానీ అది వాణ్ణి హైలైట్ చేసుకునేటట్టు చెప్తాడు, దేవుని హైలైట్ చేసినప్పుడు చెప్పడు, దేవుని ఆరాధించమని చెప్పడు, మంచి మార్గంలో నడమని చెప్పడు, దేవుని వైపు చూడమని చెప్పడు, దేవుని మీద ఆధారపడాలని చెప్పడు. సైతాను గారు చెప్పేది ఏంటంటే నీ ఉద్యోగం మీద నువ్వు ఆధారపడు, నీ డబ్బు మీద నువ్వు ఆధారపడు, నీ బంధువుల మీద నువ్వు ఆధారపడని సైతాను గారు వాక్యం చెప్తాడు. మరి వాక్యంలో కూడా ఉన్నాయి, ఆ సైతాను గారికి అనుకూలమైన వాక్యాలు చెప్పుకుంటాడు. కాబట్టి సైతాన్ కూడా వాక్యాలు చెప్తాడు. ఇక వాక్యం అక్కర్లేదని కొన్ని సంఘాల్లో కొంతమంది దొంగ పాటలు వాక్యాన్ని కూడా చెప్పకుండా ఇంకేదో చేస్తూ ఉంటారు, సమయాన్ని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. మరి దశం భాగాలు అడిగేవారుగా ఉంటారు. వాళ్ళు మేత పెట్టారు గొర్రెలకి, పాలు మట్టుకు పిసుక్కుంటామంటారు. కానీ ఇట్లాంటి దొంగ పాటల్ని మనం అవాయిడ్ చేయాలి. సరే, కాబట్టి మనం మూడో వాక్యం చూసుకుందాం, మూడో పాయింట్ చూసుకుందాం. కీర్తనలు 63 1-2. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నారు. ఇక్కడ కూడా మరి ఇక్కడ దావీదు రాసిన కీర్తన ఇది. మరి దావీదు ఏమంటున్నాడంటే వేకువనే నిన్ను వెతుకును, లేయంగానే నీ సన్నిధిలోకి వస్తా, లేయంగానే ప్రార్థన చేసుకుంటా, లేయంగానే మోకాలేసి వాక్యం చదువుకుంటా, లేయంగానే మోకాలేసి నీ వాక్యాన్ని ధ్యానిస్తా అని దావీదు మహారాజు అంటున్నాడు. మరి ఆయన గొర్రెలు కాసుకునే ఒక సామాన్యమైనటువంటి ఆ వ్యక్తిని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే దావీదు ఏమైనా రికమెండేషన్ ఉందా? దావీదుకి ఏమైనా చదువు ఉందా? దావీదుకి ఏమైనా డబ్బు పెట్టిండా? లంచం ఇచ్చి ఆయన రాజు అయిందా? దేవుడు ఆయన హృదయాన్ని చూశాడు, ఆయన రాజుని చేసిండు. ఆయన ఇంకెవరు రాజుని చేయలే. అధికారులు వచ్చి అయ్యా మాకు ఇంత డబ్బు ఇస్తే నిన్ను రాజుని చేస్తాం, అయ్యా నువ్వు చాలా ధనవంతుడు కదా మరి నిన్ను రాజుని చేస్తాం అని ఎవరు చెప్పలా. గొర్రెలు కాసుకునే ఒక సామాన్యమైనటువంటి చదువు లేనటువంటి మరి దావీదుని దేవుడు మాత్రమే రాజుగా చేసింది. ఈ లోకంలో నిన్ను గొప్పవాణి చేయాలంటే నీ బంధువులు నిన్ను చేయరు, వాళ్ళు నిన్ను తొక్కాలనే చూస్తారు, నీతో పాటు మంచిగా మాట్లాడతారు, అన్నీ చేస్తూనే ఉంటారు కానీ నిన్ను పైకి రానియరు. మరి అధికారులు నిన్ను పైకి రానియరు. అయితే నువ్వు దేవుని ఎందుకు భక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు చదువు ఉందా లేదా, నీకు డబ్బు ఉందా లేదా, ఇవన్నీ చూడు, దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. కాబట్టి దావీదుని ఉన్నత స్థానం మీద రాజును చేసినాడు. యోసేపు కూడా గొర్రెలు కాచుకునేవాడే. అయితే యోసేపు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు, దావీదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. మరి యోసేపును కూడా దేవుడు ఫరో అంతటి వాడిని చేసినాడు. కాబట్టి ఇవాళ రేపు నీ బంధువుల మీద ఆధారపడితే, నీ మరి స్నేహితుల మీద ఆధారపడితే, లేకపోతే ఇంకా నువ్వు డబ్బు మీద ఆధారపడితే నువ్వు గొప్పవాడివి కావు. నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు గొప్పవాడివి అవుతావు. అయ్యో నాకు చదువు లేదు కదా, అయ్యో నాకు జ్ఞానం లేదు కదా, అయ్యో నాకు తెలివి లేదు కదా, నాకు మరి స్నేహితులు లేరు కదా అని నువ్వు అనుకోవాల్సిన అవసరమే లేదు. నీకు దేవుడు ఉంటే దేవుడే నేను అందరి మీద నాయకునిగా చేస్తాడు. మరి ఇక్కడ దావీదు ఏమన్నాడంటే వేకునే నిన్ను వెతుకుదును.
మరి ఏం చూడాలని వెతుకుతాడంట? నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడవలనని పరిశుద్ధాలయం ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నాను. దేవుని బలాన్ని చూడ, దేవుడు ఎంత బలవంతుడో తెలుసుకోవా. మరి గొలియాతు అంత ఆజానుభావుడు, మరి చాలా ఎత్తుగా ఉన్నాడు. మరి అతని ఈట చాలా పొడుగ్గా ఉంది. అతని డాలు ఒక మనిషి మోస్తున్నాడు. మరి దావీదు చిన్న పిల్లాడు, ఒక మిడతలాగా ఉన్నాడు. మరి వేగు చూసిన వాళ్ళు ఏమన్నారు? అయ్యా వాళ్ళ ముందు మేము మిడతలాగా ఉన్నామన్నాం. మరి మిడతలాగా ఉన్నటువంటి దావీదు, పురుగులాగా ఉన్నటువంటి దావీదు ఒడిసెల రాయి తీసుకొని అంతలావు గొలియాతుని కూడా చంపాడు. అందుకనే ఇక్కడ దావీదు అంటే నీ బలాన్ని మేము చూడాలి. దేవా నువ్వు ఎంత బలవంతుడు నాయన, గొలియాతును చంపడానికి నాకు సాయం చేసినావు. సౌరాజు ఏమన్నా అంటే కత్తి ఇచ్చాడు, మరి ఆయన ఇంకేదో దొడిగిండు, ఇంకేదో డాల్ ఇచ్చిండు. ఇవన్నీ నాకు వాడుక లేదు. నాకు కత్తి డాలు ఇవన్నీ నాకు అక్కర్లేదు. నాకు చిన్న రాయి చాలు. యేసు నామంలో నేను గొలియాతుని చంపేస్తానని గిరా గిరా తిప్పేసి ఒక చిన్న రాయితోటి గొలియాతుని చంపాడు. అందుకని ఇక్కడ ఏమన్నానంటే నీ బలాన్ని నేను చూడాలయ్యా యేసయ్యా, నువ్వు ఎంతో బలవంతుడివి. నువ్వు మరి 6 లక్షల మంది ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం దాటించావు. నువ్వెంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతకరుడు నాయన. నీ ప్రభావాన్ని చూడాలి. మరి మందంలో వాక్యం చెప్తుంటే మరి ఆయన యొక్క బలం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. మరి వాక్యం చెప్పేవాళ్ళు లేరు, విశ్వాసం ఎవరు కలగట్లా. మరి యేసు రెండో రాకడప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటాడు. అంటే అప్పటికి వాక్యం చెప్పేవాడు ఎవడున్నాడు? వాళ్ళు సంఘస్థుల్లో ఒట్టిగా బర్త్డేలు చేసుకుంటారు, వెడ్డింగ్ యానివర్సరీలు, మళ్ళీ ఇంకా సావులు ఇవే ఉంటాయి. కానీ దేవుని వాక్యం చెప్పేవాడు ఎవడున్నాడు? అందుకనే దేవుని వాక్యం అంతా విశ్వాసం కలుగుతుంది, వినటం వల్ల విశ్వాసం కలుగును. మరి ఇక్కడ నీ బలాన్ని చూడాలా. నేను మందిరానికి వెళ్తే వాక్యం వింటా ఉంటే నీ బలం నాకు తెలుస్తుంది, నీ ప్రభావం నాకు తెలుస్తుంది, నువ్వు అద్భుతకరుడు అని తెలుస్తుంది, నువ్వు ఆశ్చర్యకారుడు అని తెలుస్తుంది. కాబట్టి నీ బలమును నీ ప్రభావం చూడవాలని పరిశుద్ధాలం నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. మరి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మరి దావీదు దేవుని యొక్క బలాన్ని చూశాడు. మరి ఆయన రాజు అయిండు, ఎంతోమందిని యుద్ధాలు చేసి జయించిండు. మరి కుమారుడు సొలొమోను దేవాలయం కట్టిండు, గొప్ప దేవాలయం కట్టిండు. బంగారం కిలోలు బంగారంతో, కిలోలు వెండితోటి మరి ఆయన మందిరాన్ని కట్టిండు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని బలాన్ని చూడాలనుకుంటావో, దేవుని గొప్ప కార్యాలు చూడాలనుకుంటావో, ఆశ్చర్య కార్యాలు చూడాలి నీకు ఆశ ఉంటుందో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అట్లా కాకుండా నేను నేను అంత బలహీనురాల్ని, నాకేం చేత కాదు, నేను తెలివి తక్కువ దాన్ని అని నువ్వు అనుకుంటే దేవుని గొప్పదానాన్ని నువ్వు చూడలేవు. నీ బలాన్ని బట్టి కాదు, దేవుని బలాన్ని బట్టి నువ్వు ఆ ఆశ్చర్యకార్యాన్ని చూస్తావు. కాబట్టి నీ బలం పనికిరాదు. యేసయ్య నీ బలం నాకు ఇవ్వు, నీ ఆశ్చర్యకార్యాలు నాలో చూపించు, నీ అద్భుత కార్యాలు నాలో జరిగించు, నీ శక్తి నాకు ఇవ్వు, నీ బలాన్ని నాకు ఇవ్వు అన్నప్పుడు యేసయ్య ఆయన బలాన్ని ఇస్తాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగాలు ఆయన ముట్టుకున్నప్పుడు ప్రభేమనంటే నాలోంచి ప్రభావము పోయింది అంటున్నాడు. ఆయనలోంచి ప్రభావము ఆ స్త్రీలోకి పోయి ఆ విశ్వసత ఇచ్చింది. కాబట్టి యేసయ్యలో ఉన్న ప్రభావం మనలోకి వస్తుంది. మనం ఎప్పుడైతే ఆయన ప్రభావం మీద ఆశపడతామో యేసయ్య బలం మనలోకి వస్తుంది, యేసయ్య శక్తి మనలోకి వస్తుంది, యేసయ్య ఆశ్చర్య కార్యాలు మనలోకి వస్తాయి, ఆయన అద్భుత కార్యాలు మనలోకి వస్తాయి. అప్పుడు మన ద్వారా దేవుడు ఇటువంటి అద్భుత కార్యాలు చేస్తాడు. మరి పౌల్ని పాము గరిచినప్పుడు అట్లా విదిలించుకున్నాడు, విషం ఏం పనిచేయలేదు. మరి పౌలు చీళ్ళు అక్కడ పాటలు పాడుతున్నప్పుడు ఆ చెరసాల పునాదులు అరిని వాళ్ళ ఇనుప సంఖ్యలు ఊడిపోయింది. ఆ ఇనుప సంఖ్యలు ఊడిపోవాలంటే మరి వాటిని రంపం పెట్టి కొయ్యాలి, గ్యాస్ కట్టర్ పెట్టుకొస్తే ఈజీగా ఊడిపోతాయి. ఆడికొచ్చి గ్యాస్ కట్టర్ పెట్టి ఎవడు కొయ్యలా,
ఆయన ప్రభావం అది, ఆయన శక్తి అది. దేవుని శక్తి ఇనుప సంఖ్యలను కూడా తగ్గొట్టినాయి, మన తలుపులు కూడా ఊడిపోయినాయి. దేవుని శక్తి అది. కాబట్టి దేవుని శక్తి మన జీవితంలో చూడాలంటే మనం ఏం చేయాలంటే, యేసయ్య నీ శక్తి నాకు ఇవ్వు, నీ ప్రభావం నాకు ఇవ్వు, నీ ఆరోగ్యం నాకు ఇవ్వు అన్నప్పుడు దేవుడు ఆయన ఆరోగ్యం ఇచ్చాడంటే మనకి ఇక షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఇక అల్సర్ ఉండదు, క్యాన్సర్ ఉండదు, ఏమీ ఉండదు. అలాగే అడగకుండా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుంటా, డాక్టర్ రేపు రమ్మంటాడు రేపు వెళ్తా, ఎల్లుండి రమ్మంటాడు ఎల్లుండి వెళ్తా, మరి జీవితాంతం హాస్పిటల్ చుట్టూ తిరగమంటాడు తిరుగుతా, ఆ టెస్ట్ చేసుకోమంటాడు ఈ టెస్ట్ చేసుకోమంటాడు, నేను చేసుకుంటా, చివరికి నా సాగు వచ్చి నేను చస్తా. దేవుడు ఇది కాదు నీ దగ్గర కోరుకునేది. దేవుడు ఏం కోరుకున్నాడంటే, యేసయ్య నీ ఆరోగ్యం నాకు ఇవ్వు, నీ శక్తి నాకు ఇవ్వు, నీ బలం నాకు ఇవ్వు అని మనం యేసుని అడిగినప్పుడు ఆయన ధారాళంగా దయచేసి అడుగుడు మీకు ఇవ్వబడిన అంటున్నాడు. నువ్వు డాక్టర్ని అడిగితే వాడు నువ్వు చచ్చిందా వాడు అంటే దిప్పుకుంటూనే ఉంటాడు. ఈ గోళీ వేసుకో, ఆ గోళీ వేసుకో, ఆ ఇంజక్షన్ వేసుకో, అది వేసుకో, ఇది వేసుకో, ఆ సిరప్ దాగు ఈ సిరప్ దారే మనిషి బతికినంత కాలం వాడు డబ్బులు గుంజుతూనే ఉంటాడు. అరే యేసయ్య నీ దగ్గర ఉన్నాడు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడామా, విశ్వాసంతో యేసయ్య దగ్గర యేసయ్య ఆరోగ్యాన్ని ఆమెలోకి తెచ్చుకొని ఆమె ఆరోగ్యవంతురాలైంది, చచ్చిపోయిన లాజరు బతికింది. మరి హిజ్కియా అయితే మరి ఆయన కూడా బాగుపడ్డాడు. ఎంతోమంది కుంటివారు, గూరివారు, గుడ్డివారు, ఆవిటివారు అందరూ బాగుపడ్డారు. ఇంత గొప్ప వైద్యులకు వైద్యుడు, డాక్టర్లకు డాక్టర్, హెవెన్లీ డాక్టర్, పరమ వైద్యుని నీ దగ్గర ఉంచుకొని నాకు యేసయ్య వద్దు, నాకు ఫ్యామిలీ ప్రేయర్ వద్దు, నాకు పాటలు వద్దు, నాకు స్థుతి వద్దు, నాకు ఈ లోకపు డాక్టర్లే కావాలి అని నువ్వు కోరుకున్నావంటే నువ్వు ఎంత అజ్ఞానురాలువో, ఎంత తెలివి తక్కువదానివో అర్థమవుతుంది. ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టిండు, ఆయన రక్తాన్ని మనకు చిందించాడు, ఆయన సర్వస్వాన్ని మనకిస్తే యేసయ్య నువ్వు నాకు వద్దు, నా ఇంకెవరో కావాలి. మరి ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నీ బలాన్ని నేను చూడాలి, నీ ప్రభావాన్ని నేను చూడాలి. మరి ఇక్కడ ఏమన్నాడు ఇంకా, నీ మీద ఆశేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. నిన్ను చూడాలా, యేసయ్య నువ్వు నాకు కనపడాలా అని ఆయన కోరుకుంటున్నాడు. మరి దేవుడు అనేక మందికి కనిపించినాడు. దేవుడు భక్తులకే కనిపిస్తాడు, సామాన్య జనాలకు కనిపించాలనుకోవడానికి లేదు. మరి ఒక ఆయన ఆర్మీలోంచి రిటైర్ అయ్యింది. వాళ్ళు బంజారాస్, అంటే మన భాషలో చెప్పాలంటే లంబాడోళ్ళు. మరి ఆయన ఇంటిలోకి యేసయ్య వచ్చాడు. ఆయన గదిలోకి యేసయ్య వచ్చి ఆయన్ని ముట్టి ఆయన్ని బాగు చేసి వెళ్ళిపోయిండు. మరి ఆయన ఎవరు? రిటైర్డ్ జవాన్. మరి యేసయ్య ఎవరికైనా ప్రత్యక్షం అవుతాడు. యేసయ్య నిన్ను చూడాలి అని ఆశ కనుక నీకుంటే యేసయ్య నీ రూమ్లో కూడా వస్తాడు, యేసయ్య నీకు కూడా కనిపిస్తాడు. నీకు ఆశ ఉండాలి. కాబట్టి దేవుని మీద నీ ఆశ ఉన్నప్పుడు, యేసయ్య నిన్ను చూడాలి అని ఆశనప్పుడు ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకే కాదు, చేపలు పట్టేవాడు, ఇళ్లలో పని చేసుకునేవాడు, తాపి మేస్తులు, కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళకు కూడా యేసయ్య ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే అది దేవుని మీద వాళ్ళకున్న ఆశను బట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని సృష్టించింది కూడా దేవుడే, వాళ్ళని ఇంకెవరో సృష్టించలా. యేసయ్య ప్రతి మానవుని యేసయ్య సృష్టించాడు, ప్రతి జీవిని, ప్రతి ఒక్కదాన్ని యేసయ్య సృష్టించినాడు.
కాబట్టి సర్వ సృష్టికి ఆయన కర్త, సర్వ సృష్టికి ఆయన దేవుడు. ఇంకొక వాక్యం చూసుకుందాం, రోమా 10:21. రోమా 10:21. నేనైతే మోయొక్కని పునాది మీద కట్టుకునే నిమిత్తం ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు, వారు చూతురనియు వినని వారు గ్రహింతురని రాయబడిన ప్రకారం క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవాలని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించు. మరి ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఆశిస్తున్నాడు. ఆయన ఆశ ఏంటంటే క్రీస్తు నామం ఎరుగని చోట్ల సువార్త ప్రకటింపాలని మిక్కిలి ఆశ గలవాడని. అంటే యేసయ్య నామం ఎవరికైతే తెలియదు, సువార్త ఎక్కడైతే ప్రకటింపబడలేదు, యేసు ఎవరు అని అడిగే ప్రాంతాలు, అక్కడికి వెళ్ళి యేసయ్య దేవుడు, ఆయన నీ రక్షకుడు, పాపుల రక్షకుడు, నా కొరకు నీ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు, సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు మూడో నాడు అని ఎక్కడైతే యేసయ్య గురించి తెలియదో అక్కడ సువార్త ప్రకటించాలని పౌలు ఎంతో ఆశగా ఉన్నాడు. మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఏం చేసిండంట, ఆయన ఆశని తృప్తిపరిచాడంట. అనేక ప్రాంతాలకి పౌలుని తీసుకెళ్ళాడు. మరి అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి. మరి ఆదిమ సంఘం మరి ఎంతోమంది రక్షణ పొంది మారు మనసు రక్షణ మంది బాప్తీసం తీసుకున్నారు. మరి వారందరూ కూడా దేవునిలో మరి కొనసాగి మరి ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనతో నిత్యము గడుపుతున్నారు. కాబట్టి మరి మన ఆశ ఏ విధంగా ఉండాలి, మన ఆశ ఏంది? మన ఆశ కూడా మరి పౌలు భక్తుల్లాగా సువార్త ప్రకటించాలని. మన ఆశ కూడా దావీదు ఏ విధంగా అయితే ఆయన బలాన్ని చూడాలి, ఆయన ప్రభావం చూడాలనుకున్నాడో అటువంటి ఆశ కలిగి ఉండాలి. ఆయన శక్తిని చూడాలి. ఆయన సాటి లేని నామం, శక్తి గల నామం, ఆయన నామాన్ని స్మరించుకోవాలి. మరి ఇక్కడ దుప్పి నీటి వాళ్ళకు కొరకు ఆశపడిన ప్రాణం ఆశపడుతున్నది. ఆయన సన్నిధిలో కనపడాలని కుమారులు ఏ విధంగా ఆశపడ్డారో ఆ విధంగా మనం ఆశపడే వారంగా ఉండాలి. ఆయన నామాన్ని స్మరించుకునే వారంగా ఉండాలి. మరి ఆయన స్తుతించే వారంగా ఉండాలి. లేచిన కానుంచి ప్రభువే ప్రభువే యేసయ్య యేసయ్య ఆయన మనం స్మరించుకునే వారంగా ఉండాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే వారంగా ఉండాలి. ఆయన కొరకు జీవించే వారంగా, ఆయన కొరకు పని చేసే వారంగా, ఆయన కొరకు మరణించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఎంతమంది ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి మంచి జాబ్ చేస్తూ మరి అమెరికాలు పోయి లండన్లు పోయి ఆడ చివరికి ఆడవాళ్ళు చచ్చిపోయిన తర్వాత మరి దగ్గర తల్లిదండ్రులు లేక, పిల్లలు లేక, బంధువులు లేక ఎక్కడో అమెరికాలో లండన్లో దుబాయ్లో దిక్కులేని సాగు చచ్చి మరి అటువంటి బతుకెందుకు? మనం ఇండియాలో ఉన్నా పల్లెటూరులో ఉన్నా యేసయ్య ఉంటే నాకు చాలు, నేను చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తే చాలు ఆశ ఉండాలి. కానీ నేను అమెరికా పోవాలి, లండన్ పోవాలి, సింగపూర్ పోవాలి, దుబాయ్ పోవాలి, ఆడపోయి దిక్కులేని సావటం ఎందుకు? తల్లిదండ్రులు ఒక చోట, పిల్లలు ఒక చోట, అక్క ఒక చోట, అన్న ఒక చోట. ఎందుకు నువ్వు అక్కడ పరలోకానికి వెళ్తావో లేదో తెలియదు. ఎందుకంటే ఆడికి పోయిన తర్వాత సంపాదించి ఆ డబ్బుతోటి నువ్వు ఆ జలసాలు చేసుడే సరిపోద్ది. ఇక దేవుడేం గుర్తొస్తాడు నీకు అక్కడ? కాబట్టి మనం జీవించినంత కాలం యేసయ్యా నీకు వందనాలయ్యా, నువ్వు నా కొరకు మరణించావు, నా కొరకు ఆ చనిపోయి సమాజ మూడున తిరిగి లేచినావు, నా కొరకు రానే ఉన్నావు, నేను నిన్ను ఆశిస్తా, నేను నిన్ను స్తుతిస్తా, నేను నీ కోసం జీవిస్తా, నేను నీ కోసం మరణిస్తా అని ప్రభు కోసం మరి ఆశ గల ప్రాణం కలిగి ఉండాం. మరి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మరి అదే మనకి నిత్య జీవితం. దేవుడి వాక్యాన్ని నీరు గట్టి ఫలింపు చేయండి. ఆమేన్.